హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కందికాయల కూర. చాలా బాగుంటుంది. ఇది వచ్చి కొబ్బరి, 2 లవంగాలు, ఎర్రగడ్డ, టమాటో, కొంచెం శనగకాయ పప్పులు, ఇవంతా మిక్సీ పట్టాల. ఇప్పుడు కళాయి పెట్టేసి కొంచెం నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె వేసాక ఆనియన్ వేయించుకోవాలా. ఆనియన్ వేయించుకున్నాక కొబ్బరి ఇవన్నీ మసాలా ఉంటుంది, టమాటో అవన్నీ వేయాలా. ఇవే కందికాయల గింజలు. ఇది మిక్సీ పట్టిన మసాలా. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ బాగా మగ్గాల. అల్లం పేస్ట్ బాగా మగ్గినాక టమాటో ఇది ఇంతకుముందు మిక్సీకి వేసిన పేస్ట్ వేయాలా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నా. కొన్ని కారణాల వల్ల కళాయి మార్చాల్సింది వచ్చింది. మళ్ళా ఇంకొచ్చేసి కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు వచ్చేసి ఆ గింజలు వేస్తున్నాను. నేను ఒక విజిల్ 2 విజిల్ వేయించాను, అది చూపించలేదు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది సంగట్లోకి. దీని కాంబినేషన్ కూడా సంగటి బాగుంటుంది, అండ్ రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి వేసా. ఇప్పుడు వచ్చేసి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మా ఇద్దరమే కాబట్టి దాంతో సరిపోయింది మాకు. చిన్న టీ గ్లాస్తో రైస్ ఉడకబెట్టేసాను. కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేయాలా. ఇది కర్రీ అయితే అయిపోయింది. కూర మేము టేస్ట్ చేసాము కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది అయితే రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నా. రాగి పిండి వేశాక కొద్దిగా ఉప్పు కూడా వేశాను, అది చూపిలే సరిగ్గా. ఇది కొద్దిసేపు మగ్గనియాల, అంటే మూత మూసి పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచాలా. అప్పుడు ఏదంటే ఆ రాగి పిండి ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకటి మంచిగా గట్టిది తీసుకొని, అదే గరిటె లాంటిది నా దగ్గర అదే ఉంది, దాంతో మంచిగా స్మాష్ ఇదే కలుపుకోవాలా. అయిపోయింది సంగటి. రోజుసేపు బిగించుకుంటే సంగటి అయిపోతుంది. కర్రీ రెడీ.